గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ టుడే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైతే 33 సీట్లు గెలిచిందో ప్రతిపక్షంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాంట్లో నుంచి ఒక్కొక్కరు ఖాళీ అవుతున్నారు. గతంలో దానం నాగేందర్ కావచ్చు, ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు వెంకటరామరెడ్డి కావచ్చు, ఇలా ఒక్కొక్కరుగా ఖాళీ అవుతుంది. ఫ్యూచర్లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుందా అనే విషయాలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా బీఆర్ఎస్ని ఖాళీ చేసే పరిస్థితిలోనే పడ్డదంటే అవును అనే సమాధానం చెప్పచ్చు. ఎందుకంటే డైలీ అదే న్యూస్ వస్తున్నాయి. ఒక్కొక్కరుగా అటు నాయకులు కావచ్చు, లేకుంటే మండల స్థాయి నాయకులు కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేయడం జరుగుతుంది. ఆ పార్టీలు మారాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాలు మనం మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మార్నింగ్ న్యూస్లో డిస్కస్ చేయడానికి కంటి సాయన్న గారు ఉన్నారు. సో మన మార్నింగ్ న్యూస్లో ఈనాడు పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ గూటికి పోచారం. మాజీ సభాపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానం, సముచిత గౌరవం ఇస్తామని వెల్లడి. పొంగులెట్టి జానారెడ్డితో మరో బారాస ఎమ్మెల్యే భేటీ. మాజీ శాసన సభాపతి బారాస సీనియర్ నాయకుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అస్తంగూటికి చేరారు. కొందరు బారాస ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తదితరులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోచారం ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రికి మంత్రికి పోచారం కుటుంబ సభ్యులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై చర్చించుకున్నారు. సమావేశం తర్వాత పోచారంతో పాటు ఆయన కుమారులు సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి సీఎంకే కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ తను సేమ్ అదే కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి పరిస్థితి. అందుకే మనం మొదటి నుంచి అంటున్నాం, పార్టీ ఏదైనా సరే అధికారాన్ని ఏ పార్టీ చేపడితే మిగతా వాళ్ళందరూ అందులోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఇందులో మార్పులు రాకుండా సామాజిక న్యాయం అనేది జరిగే అవకాశమే లేదు. అందుకే మనం ముందు నుంచి అంటున్నాం, ఆర్థిక సమన్యాయం జరగాలి మన దేశంలో, సామాజిక సమన్యాయం జరగాలి అని భారత రాజ్యాంగంలో రాసుకున్నాం మొదటి పేజీలోనే. కాబట్టి ఇవి ఇంప్లిమెంట్ కావాలి అంటే దేనికి మూల కారణమైనటువంటి రాజకీయ సమన్యాయం ఫస్ట్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ రాజకీయ సమన్యాయం జరిగే అవకాశమే లేదు. పార్టీ స్వామ్యంలాగా కనబడుతుంది. ప్రజాస్వామ్యంలో అయితే రాజకీయ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ స్వామ్యంలో ఎవరు పార్టీలు పెట్టుకుంటే వాళ్ళు ఎవరు ఆ పార్టీలను ఎలా నడపగలుగుతున్నారు, ఎట్లా నడుపుతున్నారంటే మొత్తం ధనమే మూలమవుతున్నది ఆ పార్టీని రన్ చేయడానికి. కాబట్టి పేదవాళ్ళు పార్టీలు పెట్టి ఈ ధన రాజకీయాలతో పోటీపడే అవకాశమే లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అందులో నాయకులు మాత్రం పాత ముఖాలే కనబడుతున్నాయి తప్ప కొత్త వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యి కాంగ్రెస్లో కలిసినా కూడా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఉన్న నాయకులే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి, గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీలో ఉండి కూడా ఇవాళ బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి మారిండు అని అంటే ఈ మార్పులన్నిటి సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవన్నిటికీ గల కారణాలు ఏంటి అని అంటే ధన రాజకీయాలు ప్రధానమవుతున్నాయి. కాబట్టి ధన రాజకీయాలు లేనటువంటి వ్యవస్థను మనం రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్. ఆగస్టు 15లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు. 30,000 కోట్ల వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై 15లోగా నివేదిక. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. చూడాలా ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారా, లేకుంటే గత ప్రభుత్వం లాగా కొందరికి చేసి మళ్ళీ దానికి నియమాలు వర్తింపజేసి మరికొందరికి ఆపుతారనే విషయాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా 2 లక్షల రుణమాఫీ మనం నిన్ననే అనుకున్నాం. 2 లక్షల రుణమాఫీ ఎట్టి టైం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అటు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్స్ కానీ ఇట్లా మనకు అంటే రాబోయే రోజులలో
ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఈ 2 లక్షల రుణమాఫీ అనే దాని ప్రభావం అయితే పడే అవకాశం ఉంది ఎంతో కొంత అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి ప్రతిరోజు ఏదో ఒక వార్తాపత్రికల్లో మనం ఏదో ఒక న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది ఒకవేళ కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపే అవకాశం ఉన్నదని అనేక మంది మాట్లాడుతున్నారు. సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా ఈ సంస్థ రాష్ట్రానిదే కాదు కేంద్రానికి కూడా బొగ్గు వేలం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్లను నేరుగా కేటాయించాలంటూ బట్టి వినతి పత్రం సింగరేణి సంస్థకు మేలు చేయడానికి ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10వ విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి సంస్థను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణిని ఆదుకునేందుకు అన్ని విధాలా సహకరిస్తాం, రెండు గనులు సింగరేణికి ఇవ్వాలనే అంశం మా దృష్టిలో ఉంది. బొగ్గు గనుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన విధానాన్ని కేంద్రం అమలు చేస్తున్న నామినేషన్పై ఎవరికి ఇవ్వడం లేదు. అయినా సింగరేణిని అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సంస్థలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పిన వాక్యాలు చూడాలి. సింగరేణిని మరి వీళ్ళు ఏ రకంగా తీసుకెళ్తారో ముందుగానే చూడాలి. రాను రాను ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉన్నదనేటటువంటి ఒక భయాందోళనలు అయితే సింగరేణి సంస్థలో ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి అక్కడ సింగరేణి ఉద్యోగులకు వీళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు, అదేవిధంగా సింగరేణిని ఏ విధంగా డెవలప్ చేస్తారు, దాని ద్వారా మన రాష్ట్రానికి ఏ విధంగా ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది, అదేవిధంగా ఇక దాని నుంచి మళ్ళీ కేంద్రానికి కూడా ఎంత పోతుంది, ఇవన్నీ కూడా లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చూడాలి మరి రాబోయే రోజులలో ఈ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ సింగరేణి విషయంలో అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. గనుల వేలంతో సింగరేణి కుదేలు 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం, రిజర్వేషన్ కోటాలో కేటాయించాలి. ప్రధాని వద్దకు సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఏపీలో కొలువుదీరిన కొత్త సభ 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు జగన్మోహన్ రెడ్డి శపథం నెరవేర్చి సగర్వంగా సభలోకి అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించిన చంద్రబాబు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఫోటోను చూసినట్లయితే ఈ ఫోటోలో మనము మళ్ళీ పచ్చ కలర్ వచ్చింది, అంటే అంతకుముందు ఉన్న కలర్ పోయి ఇంకో కలర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటనంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్లయితే ఈ పార్టీల కలర్లు కానీ పార్టీల కండువాలు కానీ కనబడాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది మా పార్టీ, ఇదిగో మా పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, లేదా ఈ పార్టీ ఎవరి కనుసన్నల్లో నడుస్తుంది, ఈ పార్టీకి టికెట్లు కేటాయిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, పార్టీకి అంటే ఈ పార్టీ అధినేతలు ఎవరు, అదేవిధంగా ఎవరి చేతిలో బీఫామ్ ఉంటుంది, ఈ బీఫామ్లు ఎవరిస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే కేవలం ఇక్కడ కొన్ని పార్టీల తీరు చూస్తే ఆయా కుటుంబ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, అదేవిధంగా కుల రాజకీయాలకు ప్రాముఖ్యతనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, ధన రాజకీయాలకు ప్రాముఖ్యతనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పార్టీ వ్యవస్థలోనే ఉన్న లోపాల కారణంగా ఇవాళ రంగులు మారుతున్నటువంటి పరిస్థితులు ఈ అసెంబ్లీలో కానీ లేదా వివిధ సభలలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు. వీళ్ళు సమానంగా లేరు, అసమానతతో కూడుకొని ఉన్నారు. మరి ఈ అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య సమానమైన రాజకీయ పోటీ పెడితే బలమైన సామాజిక వర్గంలోని ఆర్థికంగా అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇవాళ పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయని చెప్పేసి అనేక మంది అంటున్నారు. పోచారం నివాసం వద్ద ఉద్రిక్తత, లోపలికి చొచ్చుకెళ్లేందుకు బాల్క సుమన్ సహా బారాస నేతల యత్నం, అరెస్ట్. మీరు ఎన్ని మొత్తుకున్నా కానీ మీరు వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. కాబట్టి గతంలో అయితే చంద్రబాబు చేసిందే వైఎస్ చేశారు, తర్వాత వైఎస్ చేసిందే కేసీఆర్ చేశారు, కేసీఆర్ చేసింది ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు గతంలో మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పోయి మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లందరూ కూడా మళ్ళా తెరాసలోకి వచ్చినటువంటి పరిస్థితి, ఇవాళ బీఆర్ఎస్గా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఏది అయినా సరే ఏ పార్టీ అధికారాన్ని చేపడితే అందులోకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజంగా వాళ్ళు నిబద్ధతతోని వాళ్ళు నిస్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. కాబట్టి ఈ పరిస్థితులలో మార్పు రాకుండా ఇక మీరా మేమా అన్నట్టు ఉంటుంది.
త్వరలో అస్తంగూటికి 20 మంది బారాస ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రన్ అంటే ఇక ఆశ్చర్యం అయితే ఏం లేదు. 20 మంది పోవచ్చు, ఉన్నోళ్ళందరూ పోవచ్చు, ఒక కుటుంబం తప్ప మిగతా అందరు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా కొంతమంది కుటుంబం కూడా హరీష్ రావు బీజేపీకి వెళ్తారనే చెప్పేసి వాక్యాలు కూడా చాలా చోట్ల వార్తలు ఆ సమాచారం అయితే బయట వినబడుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది. ఏది ఏమైనా వీళ్ళ ఆస్తులను రక్షించుకోవడం కోసం, వీళ్ళ ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం, లేదా వీళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం, వీళ్ళ పదవుల కోసం వివిధ పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. 6 లక్షలకు యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు 48 గంటల ముందే లీక్. డార్క్ వెబ్లో ఎన్క్రిప్ట్, సోషల్ మీడియాలో అమ్మకం, అధికారులు కోచింగ్ సెంటర్ల పాతపై దర్యాప్తు, సిబిఐ వర్గాల వెల్లడి. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా, నీట్ కౌన్సిలింగ్ వాయిదా కుదరదు. టెస్ట్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ. చూడాలి, నీట్ ఎగ్జామ్ పైన కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. ఇది ఎంతవరకు వెళ్తుందో ప్రభుత్వం దీన్ని ఎంతవరకు పరిష్కరిస్తా చూడాల్సిన అవసరం ఉంది. ఎంత బాధ అనిపిస్తుంది. 6 లక్షలకు యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్ను ఇవాళ పరీక్షకు 48 గంటల ముందే లీక్ చేసిర్రు అని అంటే నిజంగా అలాంటి వాళ్ళు కదా ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. ఇవాళ ఈ దేశంలో అన్నిటికంటే విలువైనది విద్య, అన్నిటికంటే ఉత్తమమైనది విద్య. ఇవాళ నాణ్యమైన విద్య నా ప్రజలకు అందకపోతే, నా యువతి యువకులకు అందకపోతే వాళ్ళు సగం తెలిసిన ఆ నాలెడ్జ్తోని వాళ్ళు ఏ విధంగా ఎదగలుగుతారు, ఏ విధంగా వాళ్ళ ఉద్యోగాన్ని నిర్వర్తించగలుగుతారు. కాబట్టి ఇవాళ మనం డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వచ్చినప్పుడు చక్కగా రాని డ్రైవింగే చక్కగా రాని వాళ్ళని మనం డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే ఎలాంటి ప్రమాదాలు జరిగి ఏ విధంగా నష్టం జరిగే అవకాశం ఉన్నదో అదేవిధంగా ఇవాళ విద్యా వ్యవస్థలోనే ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉంటే వాళ్లకు సరైన నాలెడ్జ్ లేక, సరైన అవగాహన లేక, మాస్ కాపీయింగ్తో లేదా మొత్తం మీద ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ కాకుండా మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు ఉద్యోగులుగా కావచ్చు, లేదా రేపు రాబోయే రోజులలో వాళ్ళు ఎదుగుతుంటే అసలు ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించాలి. అందుకనే విద్యా వ్యవస్థలోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రజలందరికీ కూడా ఉచిత నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఇటు ఒకవైపు దేశం, అదేవిధంగా మన రాష్ట్రం, అదేవిధంగా మన కుటుంబ సభ్యులైనటువంటి మన పిల్లలు, యువతి యువకులందరూ కూడా నాణ్యమైన విద్యను అందుకోలేక అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కాబట్టి విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పులు తీసుకొచ్చేసి ఉచిత నాణ్యమైన విద్యను పూర్తి స్థాయిలో నా ప్రజలకు అందించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచానికి యోగా గురువు భారత్. అనేక దేశాధినేతలు నన్ను యోగా గురించి అడిగారు. శ్రీనగర్ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్లో యోగా చేసిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిన్నేదైతే మన జూన్ 21 కాబట్టి ప్రపంచ యోగా దినోత్సవంగా గతంలో ప్రకటించారు. ఇప్పుడు అదే కొనసాగుతుంది. కేజ్రీవాల్కు బెయిల్పై స్టే. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు. రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పును ఈడీ సవాల్ చేయడంతో స్టే పడింది. రేప్ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్. వివాహేతర సంబంధాల విషయాల్లోనూ యుఏఈ సంచలన నిర్ణయం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. బీఆర్ఎస్లో భారీ కుదుపు. కాంగ్రెస్లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సైతం కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్. అక్కడే ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు మరికొందరు అరెస్ట్ చేసిన పోలీసులు. సాయంత్రానికి బెయిల్. శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం, రైతు సంక్షేమం కోసమే ఆహ్వానించాం సీఎం. ప్రభుత్వ విధానాలు నచ్చడంతో చేరుతున్నాను. రేవంత్ చేస్తున్న మంచి పనులకు అండగా ఉండేందుకే ఆయనకు ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం. కాంగ్రెస్తో మొదలైన నా రాజకీయ జీవితం తిరిగి ఆ పార్టీ వద్దకి అని ప్రచారం చేస్తున్న వాక్యాలు. తొందరలోనే బీఆర్ఎస్ కానీ దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి, పేర్లు సైతం వెల్లడించిన ఎమ్మెల్యే దానం బీజేపీలో చేరేందుకు అరిష్టం. ఆ టీం కసరత్తు చేస్తుందని వాక్య. కాంగ్రెస్లోకి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మంత్రి పొంగులెడ్డితో మాజీ మంత్రి జానారెడ్డితో భేటీ. చేరికలకు క్యూ. సీనియర్ నేతల నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్. ఎర్రబల్లితో పాటు మరికొందరు చేరుతారంటూ లీగ్లు. గ్రేటర్లో గులాబీని జీరో చేసే ప్లాన్. పాత టీడీపీ నేతలందరికీ గాలం. గులాబీ బాస్ సైలెంట్. నేతలు పార్టీ వీడుతున్న ఫామ్ హౌస్కి పరిమితం. మొన్న కేకే, నేడు పోచారం. దూరం అవుతున్న సీనియర్లు. విఫలమైన బుజ్జగింపులు ప్రయత్నాలని ఒక వార్త చూడొచ్చు. ఎంత బుజ్జగించిన ఉపయోగం ఏమున్నది? మీ కుటుంబ పెత్తనమేనా? మీరు మీ తర్వాత మళ్ళీ మీ కొడుకునే పెట్టుకుంటారు, మీ కొడుకు తర్వాత మళ్ళీ మీ కూతురు లేదా మీ అల్లుడు, ఇక ఇవేనా? మరి కుటుంబ పాలనలో మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎట్లుంటారు? ఎట్లా కాపాడుకోగలుగుతారు మీరు?
కాబట్టి అధికారం చేతిలో ఉన్నదని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ ఖాళీ అవుతుంది, వాళ్ళ అధికారం పోతుంది. కాబట్టి ఏది ఏమైనా పోనీ ఈ అధికారం పోయినా ఇంకా జరిగేది ఏమున్నది నా ప్రజల కంటే మళ్ళీ ఇంకో పార్టీ వస్తుంది. ఏ పార్టీ అధికారాన్ని చేపట్టినా కానీ ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన అందడం లేదు అనేటువంటిది అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళు నాయకులు మాత్రం వాళ్ళే కనబడుతున్నారు. అదేవిధంగా ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసినా కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అయితే అందే పరిస్థితి చూడొచ్చు. గతంలో నిన్న మారిన పోచారం కావచ్చు, గతంలో మారిన పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, ఇద్దరు బీఆర్ఎస్ నుంచి అంతే. సో కాబట్టి ఏది ఏమైనా ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పు రాకుండా ప్రజలకు ఒరిగేది ఏం లేదు, జరిగేది ఏం లేదు అనిపిస్తుంది అని చెప్పేసి అనేక మంది అంటున్నారు. రుణమాఫీకి కట్ ఆఫ్ గత ఏడాది డిసెంబర్ 9 చూడాలి అంటే 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 మధ్యలో లోన్ తీసుకున్న రైతులకు వర్తింపు అని చెప్పేసి ఇది మా వార్తను చూసినట్లయితే నిజంగా వీళ్ళు వాగ్దానం చేసినప్పుడు ఇట్లాంటివి పెడతారా? ఇట్లా డేట్ పెట్టి వాగ్దానం చేయొచ్చు కదా. రుణమాఫీ అంటే సింగిల్ టైంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరు డమ్మికాలకు పోయారు కదా. మరి వాళ్ళ ఈ డేట్ ఎందుకు అంటే 12వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2018 నుండి మళ్ళీ 9వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2023 వరకే ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి లోన్లు మాత్రమే మేము రుణమాఫీ చేస్తాం. ఇక రైతాంగానికి లేకపోతే మిగతా ముందుగానే తర్వాత తీసుకున్నటువంటి లోన్లను రుణమాఫీ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడే మరి ఈ డేట్ ఎందుకు ప్రకటించలేకపోయారు? అప్పుడు ఆ రైతులు దాంట్లో ఉన్న వాళ్ళే మీకు ఓట్లు వేసేవాళ్ళేమో, మిగతా వాళ్ళు వేయకుండా ఉండేవాళ్ళేమో, లేదా నిజాయితీగా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునే వాళ్ళేమో. కానీ ఇవాళ మీరు రకరకాల వాగ్దానాలు చేస్తూ అనేక మాయమాటలు చెప్తూ అనేక మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ తీరు చూసినా వాళ్ళ గెలుపే లక్ష్యంగా ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసి ప్రజలను రకరకాలుగా అర్హులైనటువంటి పేద ప్రజలకు ఆ ప్రభుత్వ పథకాలు అందకుండా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పార్టీలలో ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా 31,000 కోట్లు ఒకే విడతలో మాఫీకి కేబినెట్ సమ్మతి. త్వరలోనే అన్ని వివరాలతో జీవో, అందులో గైడ్లైన్స్, అర్హతలు, ఆంక్షలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అనర్హులు, మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ, 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ. మీడియాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు ఇస్తారు, వారిచ్చేదే అధికారిక సమాచారం సీఎం రేవంత్ రెడ్డి అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. త్వరలోనే మహిళలకు 2,500 మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం. ప్రారంభించేందుకు సర్కారు ఏర్పాట్లు, ముసాయిదా గైడ్లైన్స్ రెడీ, విధానపరమైన నిర్ణయం కోసం వెయిటింగ్ అనేటటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఏది ఏమైనా నిరుద్యోగ భృతి కూడా చాలామంది నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది నిరుద్యోగులు రోడ్ల మీద పడి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ భృతిని కూడా మీరు ఇస్తామని అన్నారు. కాబట్టి సకాలంలో నిరుద్యోగ భృతిని కూడా ప్రజలకు అంటే యువకులకు అందించినట్లయితే కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇలాగే త్వరలోనే మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకంలో అమలుకు మరో స్కీమ్ సిద్ధమని చెప్పేసి ఏ విధంగా అయితే వార్తను చూస్తున్నామో అదేవిధంగా మీరు నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు భరోసా గైడ్లైన్స్ కోసం కేబినెట్ సబ్ కమిటీ గతంలో శ్రీమంతులు ఫామ్ హౌస్కు ఓనర్లకు సైతం ఇచ్చారు సీఎం. రుణమాఫీ మాట నిలబెట్టుకున్న నా జీవితంలో ఈరోజు జూన్ 21 చారిత్రాత్మకం. వరంగల్ వేదికగా మీ 2022 లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాట నిలబెట్టుకున్నది. తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని రేవంత్ రెడ్డి తీసిన వాక్యం. త్వరలోనే రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందుకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దళారుల నుంచి మిల్లర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయవద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైటెక్స్లో తెలంగాణ రైస్ గ్రెయిన్స్ ఎక్స్పో ప్రారంభోత్సవం. వీడియో కాల్ మాట్లాడి సూసైడ్ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సతీమణి బలాన్మరణం. రావల్కోల్లో సైన్స్ టీచర్గా విధులు 3 రోజులుగా డ్యూటీకి దూరం. తిరుమలగిరిలో ముగిసిన అంత్యక్రియలు. కడుపు నొప్పి వలన ఆత్మహత్య. ఏసీపీ రాములు ఎమ్మెల్యే వైఫ్ చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సతీమణి బలవన్మరణం అంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయినటువంటి కుటుంబంలో ఇవాళ
తన భార్య చనిపోవడం అనేది చాలా బాధాకరం. అక్కడ అనేక హాస్పిటల్స్ ఉంటాయి, చాలామంది వైద్య నిపుణులు ఉన్నారు. మరి ఒక కడుపు నొప్పితో అనేది ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వీడియో తీసి చనిపోయినటువంటి పరిస్థితి చూసినట్లయితే, మరి కడుపు నొప్పి ఏ రకమైన కడుపు నొప్పి? అదేమన్నా గ్యాస్ట్రైటిస్ నొప్పా, లేకపోతే పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఏమైనా ఉందా, లేకపోతే ఇతర ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏది ఏమైనా రోజు రోజుకు శాస్త్ర సాంకేతిక పరంగా వైద్యం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజులలో కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది అని అంటే, మరి నిజంగానే కడుపు నొప్పితోనా, మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలియదు. కానీ అసలు ఒక పేద కుటుంబం అంటే అనుకోవచ్చు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండి చనిపోయి ఉండొచ్చు, నాణ్యమైన వైద్యాన్ని అందించలేక లేదా అందుకోలేక చనిపోయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే సతీమణి చనిపోయింది అని అంటే నిజంగా దీన్ని అసలు కారణం ఏంటో మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంది? కడుపు నొప్పి తట్టుకోలేక ఆమె చనిపోయింది అని అంటే ఇక సామాన్యులకు మరి వైద్యం అందే అవకాశం ఉన్నదా? అసలు ఆ కడుపు నొప్పి ఏ రకమైన కడుపు నొప్పి, ఎందుకు వచ్చింది, లేకపోతే ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది, మరి ఏ హాస్పిటల్లో చూపించారు, మరి ఇంకా వైద్యాన్ని ఎందుకు అందించలేకపోయారు, ఎందుకు ఆమె కడుపు నొప్పిని తగ్గించుకోలేకపోయారు? కాబట్టి ఏది ఏమైనా ఏ ఇంటి బిడ్డ అయినా సరే, ఏ ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇలాంటి బాధలు తట్టుకోలేక చనిపోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అందుకనే సకాలంలో వైద్యం అనేది కూడా ఉచిత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. డిఎస్సి అప్లికేషన్లో 2,79,956 ముగిసిన దరఖాస్తుల స్వీకరణ. ఎస్ఏ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు. వచ్చే నెల 15 నుంచి 31 వరకు పరీక్షలు. ప్రపంచంలో 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం, 65% మంది భారత్ సహా 20 దేశాల్లోనే. ఆసియాలో ఇండియాది 3వ స్థానం. యూనిసెఫ్ నివేదికలో వెల్లడి అనేటటువంటి వార్తను చూస్తే దాదాపు అంటే 65% మంది భారత్ సహా 20 దేశాల్లో అంటే ఇప్పుడు 100 మందిలో దాదాపు 65 మంది అంటే పోషకాహార లోపంతో ఉన్నారు అని అంటే ఇక మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. తినడానికి తిండికి లేని కుటుంబాలు దాదాపు 65% మంది అంటే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి అనేక మంది బాధపడుతున్నారు అని అంటే అందులో విటమిన్స్, ప్రోటీన్స్, జింక్, ఐరన్, సల్ఫేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా మన బ్లడ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి కావలసిన మోతాదులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాటిని లభ్యత ఎక్కడి నుంచి ఉంటుంది? మనం తీసుకునే ఆహారంలోనే అవి లభిస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో సమతుల్యత లేకపోవడం వల్ల ఇక తింటే ఎప్పుడు కారం మెతుకులే తింటే ఇక అందులోకెళ్ళి ఆ విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఎట్లా లభిస్తాయి? కాబట్టి ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం ఉంది. అందులో 65% మంది భారత్ సహా 20 దేశాల్లోనే. అంటే ఇక మన భారతీయులలో 65% మంది వరకు అంటే 100కు ఒక 65% మంది ఇవాళ పోషకాహార లోపంతో ఉన్నారు అని అంటే ఇక మన పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. అందుకని కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొని కనీసం 3 పూటలు కాకుండా ఒక 2 పూటలన్నా తిండి పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కోల్ ఇండియా తరహాలో సింగరెడ్డికి ప్రాధాన్యం. తెలంగాణకు ఆ సంస్థ అవసరం. నష్టం చేయాలని కేంద్రం చూడదు. విపక్ష పార్టీలు అనవసరంగా రాజకీయాలు చేయవద్దు. గనుల వేలం బహిరంగ ప్రక్రియ, అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం అని ఒక వార్త వచ్చు. సింగరేణి తెలంగాణ భవిష్యత్ 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం ఉన్నది. కొత్త గనులు వస్తేనే సంస్థకు ఫ్యూచర్. సత్తుపల్లి, కోయలగూడ బ్లాక్లను సింగరేణికి కేటాయించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వేలం సింగరేణికి మరణ శాసనం నాడు వ్యతిరేకించిన రేవంత్ ఇప్పుడు సైలెంట్. ప్రజల దృష్టి మార్చేందుకు ఎమ్మెల్యే చేరిక డ్రామా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మైన్స్ మినరల్ బిల్ పెట్టేందుకు కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెచ్చింది, బీజేపీ వ్యతిరేకించింది బీఆర్ఎస్. మా పార్టీ మద్దతు ఇచ్చిందన్న బట్టి విక్రమార్క ఆరోపణలు ఖండిస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. నిజంగా సింగరేణిపై ప్రజలకు కానీ చాలా వరకు ఒక క్లారిటీ కూడా లేదు. ప్రభుత్వాలు విమర్శించుకోవడంతో పాటు కాస్త ప్రజలకు సింగరేణి గురించి ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అదే ఏది ఏమైనా నల్ల బంగారం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో లభిస్తుంది. మందమర్రి, అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ అటు కరీంనగర్ బార్డర్లో కానీ మొత్తం మీద అయితే నల్ల బంగారం లభిస్తుంది. అది ఒక బంగారంగా భావిస్తారు మన తెలంగాణ ప్రజలు కానీ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి చాలామంది అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి ఈ బొగ్గు గనులన్నీ కూడా
ప్రైవేటీకరణ వల్ల కావచ్చు, లేదా ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇవ్వడం ద్వారా కావచ్చు, మొత్తం మీద అయితే వీటిని వేలం వేయడం ద్వారా రాబోయే 15 సంవత్సరాలలో సింగరేణి ఖతమవుతుంది. ఇక సింగరేణి అంటే ఇబ్బందుల పాలవుతుంది, ఆర్థికంగా నష్టపోతుంది అని చెప్పేసి ఈ వార్తల్ని బట్టి చూస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వార్తల్ని మరుగున పెట్టడం కోసమే ఇవాళ పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి వార్తలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా కేటీఆర్ గారు విమర్శిస్తున్నటువంటి వార్తను మనం చూడొచ్చు. ఏది ఏమైనా మీరు రకరకాల మాయమాటలతోని రకరకాల పద్ధతులలో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తాము, లేదా ప్రజల మనసును మళ్ళిస్తాము, ప్రజలను మిస్మరైజ్ చేస్తామని అనుకుంటే అది ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, కానీ ఎల్లకాలం నా ప్రజల్ని అయితే ఎవరూ మోసం చేయలేరు. కాబట్టి ప్రజలు తేరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇవాళ సింగరేణిని కాపాడుకుంటారు. సింగరేణి కాదు, అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వాటిని ప్రైవేట్ పరం చేస్తామనంటే రాబోయే రోజులలో ప్రజలు చైతన్యమవుతున్నారు, యువకులు చైతన్యమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కాపాడుకునే పరిస్థితి వస్తుంది. దానికోసం పోరాటాలు మొదలవుతాయని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 300 కోట్లు అక్రమాలు. సంతోష్ ఇసుక గ్రైనేట్ కంపెనీల ద్వారా పర్మిషన్ కన్నా అదనంగా దాదాపు 4.37 హెక్టార్లు అక్రమంగా తవ్వకాలు, బినామీల పేర్ల మీద ఆస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 39 కోట్ల ఎగవేత. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన సోదరుడు నిబంధనల ఉల్లంఘన. మొత్తం 10 చోట్ల తనిఖీలు, లాకర్లు, ఫోన్లు దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ ప్రకటన. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు అంటే కళ్ళు మూసుకొని ఉంటున్నాయా? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు ఇట్లా అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇవాళ ప్రభుత్వానికి రావాల్సినటువంటి 39 కోట్లు అంటే 39 కోట్లు ఎగవేతానంటే 39 కోట్లు ఎగవేసేదాకా మీరు ఏం చేస్తున్నారు? అరే రైతాంగము గ్రామీణ ప్రాంతాలలో అక్కడక్కడ బ్యాంకులలో ₹1,00,000 రుణం తీసుకొని కట్టకపోతేనే మీరు డిఫాల్టర్లుగా చేసి వాళ్ళకు రుణాలు అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి 39 కోట్ల ఎగవేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినట్లు, ప్రభుత్వ అధికారులు ఏం చేసినట్లు, అప్పుడున్న పాలకులు ఏం చేసినట్లు? కాబట్టి ఇవన్నీ కూడా పాలకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఫామ్ అయినా కానీ అక్కడ ఆ పార్టీల సభ్యులుగా ఉంటున్నో లేదా పార్టీలకు అనుబంధంగా ఉంటున్నో ఆ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు చేరవేస్తున్నో మొత్తం మీద వీళ్ళు అవినీతి చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి అనేక విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఆగాలి అని అంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో రాజకీయ వ్యవస్థలో మార్పులు చేసుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇవి ఆగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. సో నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం. కేసీఆర్ హయాంలో తెలంగాణ వికాసం, 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి. ఇది నమస్తే తెలంగాణలో వస్తున్నటువంటి వార్త. అదే ఇట్లాంటి వార్తలు మళ్ళీ మిగతా పేపర్లలో రావు. గూడెం మైపాల్ రెడ్డిది రాదు. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ హయాంలో తెలంగాణ వికాసం అని చెప్పి సిన్లు వస్తుంది, మిగతా వాటిలను విధ్వంసం అని వస్తుంది. ఇక్కడనేమో వికాసం అని వస్తే అక్కడ విధ్వంసం అని వస్తుంది. అంటే దీనికి గల కారణం ఏంటి? కాబట్టి ఇట్లా మనం ఈ పత్రిక ఆ పత్రిక అని కాదు, ఏ పత్రిక అయినా సరే ప్రజల సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా పార్టీలకు అనుబంధంగా కొన్ని పత్రికల ప్రచురణలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా పత్రికల విషయంలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి విమర్శలకు తావు లేకుండా పత్రికలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల వద్దకు ఉన్నది ఉన్నట్లుగా సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించినట్లయితే ఆయా పత్రికల మీద గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది, ఆ పత్రికలను చదివే అవకాశం ఉంటుంది, ఆ పత్రికల సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏ పత్రిక అయినా సరే ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను చేరవేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అన్ని పత్రికల యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా అనివార్య పరిస్థితుల వల్లే అంటూ ఎన్టీఏ ప్రకటన. ఈ నెల 25 నుంచి 27 వరకు జరగాల్సిన పరీక్ష రద్దు, నెట్ పేపర్ లీకేజీల నేపథ్యంలోనే నిర్ణయం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ కాంగ్రెస్లోకి పూచారం, కట్ ఆఫ్ తేదీలు ఖరారు, ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ, విధి విధానాలపై త్వరలో జీవో. మనం ఇంతకుముందే చదివాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు, పోచారంపై నేనే పోటీ చేస్తా, బాజిరెడ్డి గోవర్ధన్. అయితే నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ ఒక సవాల్ విస్తారు. పార్టీ మారితే కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, గతంలో మీ పైన నేను గెలిచాను, నా పైన మీరు గెలిచారు, మీరు మేము సమానమే అంటూ ఒక వ్యాఖ్య చేశారు. చూడాలా నిజంగానే పోచారం సవాల్ స్వీకరిస్తారా? ఇప్పుడు పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు, పోచారంపై నేనే పోటీ చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ అంటున్నాడు. నిజమే సారు, మీరు పోచారం శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేసినా కానీ మీకు బీఫామ్ ఎవరు ఇవ్వాలి? మళ్ళీ కేసీఆర్ ఇవ్వాలి. అసలు ఆ కారు గుర్తుకు ఓనర్ ఎవరున్నారు?
మళ్ళీ కేసీఆర్ అని అంటారు. ఎవరిని అడిగినా చెప్తారు, ప్రజలు కూడా అదే చెప్తున్నారు. మేము చెప్తలేము, ఇవి మా వ్యక్తిగత మాటలు కావు. కాబట్టి ఇక్కడ మీరు కేసీఆర్ దగ్గర ఎంతకాలం అని ఉంటారు? మరి అదే మీ పార్టీ అధ్యక్ష పదవిని మీరు ఎందుకు కోరుకోలేకపోతున్నారు? ఆయన కూడా మరి నిజంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సీనియర్ నాయకులు, మరి ఆయనకు మన పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవిద్దాం. కాబట్టి ఎప్పుడు మన చేతుల్లోనే పార్టీ అధ్యక్ష పదవి పెట్టుకొని మనమే నిరంతరంగా బీఫామ్లు ఇచ్చుకుంటూ పోదామా? మరి మిగతా బీసీ బిడ్డలకు ఎందుకు ఇవ్వద్దు, లేదా ఎస్సీలకు, ఎస్టీలకు, లేదా ఓసీలో ఉన్న మిగతా సామాజిక వర్గాల బిడ్డలకు ఎందుకు ఇవ్వద్దు ఈ పార్టీ అధ్యక్ష పదవులను? ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి మీ పార్టీలు? అందుకనే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ తీరు చూసినా అక్కడ కుటుంబ పాలన నడుస్తుంది. ఆ కుటుంబాల కింద మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బీసీ బిడ్డలైనటువంటి వీళ్ళు ఇక వాళ్ళు బీఫామ్లు ఇస్తే వీళ్ళు తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ కొడుకులు బీఫామ్లు ఇస్తే వీళ్ళ కొడుకులు తీసుకోవాలి, ఇక వాళ్ళ మనమలు బీఫామ్లు ఇస్తే వీళ్ళ మనమలు తీసుకోవాలన్నట్లే వివిధ పార్టీల తీరున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా పార్టీ బీఫామ్ అనేది మొదటి ప్రాధాన్యత కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజల ఓటు అనేది సెకండ్ ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాలి అని అంటే రాబోయే రోజులలో రాజకీయ వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఆ దిశగా రాబోయే రోజులలో యువతీ యువకులు కూడా అధ్యయనం చేస్తున్నారు. ఈ పేదరికానికి కారణం ఏంటి, ఈ అవినీతికి, అక్రమాలకు, ఈ లంచగొండితనానికి, అదేవిధంగా మహిళలపైన అత్యాచారాలకు, రైతుల ఆత్మహత్యలకు, నిత్యం జరుగుతున్నటువంటి ఈ హత్య రాజకీయాలకు, ఈ ధన రాజకీయాలకు, ఈ కుటుంబ రాజకీయాలకు, ఈ వారసత్వ రాజకీయాలకు ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి అనేక మంది మేధావులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది యువతి యువకులు అధ్యయనం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థను రూపొందించుకునే పనిలో ఉన్నారనేది నాకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఆ దిశగా దేశ ప్రజలందరూ, అదేవిధంగా మన రాష్ట్రాల ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.